నమస్తే. పెండం శ్రీనివాస న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పరిశీలనగా చూద్దాం. దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన గాలిగోపురం మనం చూస్తున్నాం. దశాబ్దాల చరిత్ర గల గాలిగోపురం. శ్రీకృష్ణదేవరాయలు గారి ముఖమండపం కూడా లోపల మనం చూడొచ్చు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ రాజగోపురాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. స్వామివారి ధర్మకర్తల మండలి. మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక నిధులతో దేవస్థానాన్ని మరింత సుందరనందనవనంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు దూసుకుపోతున్నారు. గత నెలలో ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు లోకేష్ గారు. నిత్యాన్నదాన పథకానికి ఇటుగా వెళ్ళొచ్చు. అన్నదాన సత్రం. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వారి కోసం అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. భక్తులకి ఈ సత్రంలో భోజన వసతి ఏర్పాటు చేస్తారు. నిత్యాన్నదాన పథకం అమల్లో ఉంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించిన గాలిగోపురం దక్షిణ భారతదేశంలోనే శిల్పకళ నైపుణ్యం గల గాలిగోపురం ఇది. గాలిగోపురం ఎదుట ఈ విధంగా గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మొక్కల్ని పెంచండి, స్వచ్ఛ భారత్ పాటించండి. అందమైన పూల కుండీలతో ఈ విధంగా స్వాగతం పలుకుతుంది భక్తులకి స్వామివారి దేవస్థానం. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కృతయుగం నాటి శిల్పకళా రీతులు గాలిగోపురం మీద మనం చూడొచ్చు. గుంటూరు విజయవాడ మార్గాల మధ్య మంగళగిరి మనం చూస్తున్నాం. ఇటు నుంచి శివాలయం వైపు వెళ్ళొచ్చు. దూరంగా చూస్తుంది మంగళగిరి శివాలయం. శివాలయం దాటంగానే ఎగువ సన్నిధి మంగళాద్రి క్షేత్రం. పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు ఆ కనిపించే కొండపైన మనకు దర్శనమిస్తారు. గతం కంటే మిన్నగా భక్తులకి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం వారు. ఈ దిశగా లోపల శ్రీకృష్ణదేవరాయలు ముఖ మండపానికి పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నిర్మాణానికి మరమ్మతులు చేస్తున్నారు. అలనాటి ముఖ మండపం ఇది. శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించిన ముఖ మండపానికి విధంగా మరమ్మతులు చేస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మాణాలు చేపడుతున్నారు. స్వామివారి దిగువ సన్నిధిలో మనం చూస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం మంగళగిరిలో మనం చూస్తున్నాం. విజయవాడ గుంటూరు మార్గంలో, విజయవాడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ఉంది. మంగళగిరికి బస్సు సదుపాయం ఉంది, ట్రైన్ సదుపాయం కూడా ఉంది. విజయవాడ బస్ స్టేషన్ నుంచి, గుంటూరు బస్ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి. ఈ విధంగా స్వామివారిని సేవించి తరించడానికి భక్తులు వస్తూ ఉంటారు. ఇదంతా వాహనసేల. స్వామివారికి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ వాహనాల మీద స్వామివారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ఫాల్గుణ మాసంలో ప్రత్యేకంగా మంగళగిరి తిరునాళ్ళు కూడా జరుగుతుంది. ఈ మండపాలన్నీ ఇటీవల కాలంలోనే నిర్మాణం చేపట్టారు. చూడండి, అభివృద్ధి దిశగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం చూస్తున్నాం. ఈ గోపురం పురాతనమైన గోపురం, పశ్చిమ రాజగోపురం అంటారు. ఎంతో చరిత్ర గల రాజగోపురం ఇది. 4 వైపులా 4 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది పశ్చిమ వైపుగా ఈ గోపురాన్ని చూస్తున్నాం. దీనిని ఈ విధంగా నిర్మాణం చేసి ఆపివేశారు ఆ కాలంలోనే. మరామతుల కోసం ఇటీవల ఈ గోపురానికి కూడా ఈ విధంగా ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు. అలనాటి శిల్పకళా రీతులు, ప్రాచీన కట్టడాల ప్రజలకి చూపే విధంగా అలనాటి చరిత్రను కూడా తెలుసుకునేందుకు ఈ రాజగోపురాలు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు.
ప్రసిద్ధి చెందిన వైష్ణవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం మంగళగిరిలో మనం చూస్తున్నాం. ఇటువైపుగా ఉత్తర ద్వార దర్శనం చూడొచ్చు. బొమ్మల గాలిగోపురం అంటారు. స్వామివారి చరిత్ర గురించి గాలిగోపురం మీద ప్రత్యేకంగా బొమ్మల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. భక్తులు ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటారు. జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన వైష్ణవ క్షేత్రంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం పేర్కోవచ్చు. అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ దిశగా స్వామివారి దేవరాయ మండపం ముఖ మండపానికి అభివృద్ధి పనులు చేస్తున్నారు. అదేవిధంగా యాగశాలకు కూడా ప్రత్యేకంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అంతా ఉత్తర ద్వార దర్శన గోపురం ఇటు చూస్తున్నాం. ఈ ప్రక్కనే రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఈ ప్రక్కన చూస్తున్నారు ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి. మంగళగిరి అభివృద్ధి గురించి, మంగళగిరి నరసింహస్వామివారి దేవస్థానం గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. పెన్ను శ్రీనివాస న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉచిత మంచినీటి పథకం ఏర్పాటు చేశారు లోకేష్ గారు. భక్తులకి మినరల్ వాటర్ సదుపాయం. ఇదంతా శ్రీకృష్ణదేవరాయ మండపం. ప్రత్యేక విధంగా పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి చూడండి. వచ్చే ఏడాది తిరునాళ్ళ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు. భక్తులకి ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేస్తారు భక్త బృందం వారు. ప్రతిరోజు ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ప్రసాదం ఉచితంగా అందజేస్తూ ఉంటారు లక్ష్మీ నరసింహస్వామివారి భక్త బృందం వారు. నిత్యం యాత్రికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. స్వామివారిని సేవించి తరిస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, రాజమండ్రి నుంచి ఈ విధంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు భక్తులు. ఈ విధంగా ధ్వజస్తంభం మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ స్కానర్ కూడా ఏర్పాటు చేశారు. స్వామివారి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే స్కాన్ చేసినట్టయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకానికి కూడా స్వామివారికి అమౌంట్ సమర్పించవచ్చు, అంటే విరాళాలు ఇవ్వచ్చు అన్నమాట. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మంగళగిరి విశేషాల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, మంగళగిరి, గుంటూరు జిల్లా. థ్యాంక్ యూ.